Hi, hello. Welcome to Gautama Gurukul, your winning partner in mastering competitive exams. మాక్ టెస్టుల కోసం అయితే అనౌన్స్ చేశా కదా ఫ్రెండ్స్. సో, 3 మాక్ టెస్టులు కండక్ట్ చేస్తాం మన ఛానల్ తరపు నుంచి. 3 మాక్ టెస్టులు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళ యావరేజ్ స్కోర్ బేస్ చేసుకొని ఒక చిన్న రివార్డ్ మన ఛానల్ తరపు నుంచి. ప్రతి మాక్ టెస్ట్ 24 అవర్స్ యాక్టివేషన్‌లో అయితే ఉంటుంది. సో, 3 మాక్ టెస్ట్‌లు అటెంప్ట్ చేయండి. అండ్ 3 మాక్ టెస్ట్‌లో యావరేజ్ స్కోర్ బేస్ చేసుకొని ఒక చిన్న రివార్డ్ అయితే ఇస్తాను. సో, లెట్స్ డైవ్ ఇంటు టుడేస్ సెషన్. రీడింగ్ కాంప్రిహెన్షన్ చూద్దాం. The National Commission for Women (NCW) has rescheduled the hearing for YouTubers from India's Got Talent. సో, ఎన్‌సీడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఉంది కదా! రీషెడ్యూల్ చేసిందంట. ఎవరికి? యూట్యూబర్స్. యూట్యూబర్స్ ఫ్రమ్ ఇండియా. YouTubers from India's Got Talent after they failed to appear in response to its summons regarding derogatory and obscene remarks made on their show. ఏం జరిగింది అని చెప్పేసనంటే, ఇండియాస్ గాట్ లాటెంట్ అని ప్రోగ్రామ్ ఉంది కదా! ఆ ప్రోగ్రామ్‌లో కొంతమంది యూట్యూబర్స్ కొంచెం మిస్‌యూజ్ చేశారంట ఆ ప్రోగ్రామ్‌ని. కొంచెం అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారని చెప్పేసి వాళ్ళ మీదైతే ఒక కేసయితే ఫైల్ చేశారు దాని గురించి. ఎస్పెషల్లీ ఎవరు? నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ రీషెడ్యూల్ చేసిందంట. ద కమిషన్ హ్యాడ్ సమ్మన్డ్ కంటెంట్ క్రియేటర్స్ అండ్ పబ్లిక్ ఫిగర్స్ ఇంక్లూడింగ్ ఎవరు వాళ్ళు? కంటెంట్ క్రియేటర్స్ అంటే యూట్యూబర్స్ వాళ్ళు. యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్స్ అండ్ వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ ఎవరెవరు అని చెప్పేసంటే రణ్వీర్ అల్హాబాడియా, సమై రైనా, అపూర్వ ముఖిజా, జస్ప్రీత్ సింగ్ అండ్ ఆశీష్ చంచలాని, తుషార్ పూజారి, సౌరవ్ బాత్రా అండ్ బలరాజ్ గై. ఇంతమంది మీద అయితే కేసయితే వేశారు. టు అపియర్ బిఫోర్ ఇట్ ఆన్ ఫెబ్ 7, 2025 ఎట్ 12 పీఎం. అంటే వాళ్ళ మీద కేసయితే వేశారు కదా! వాళ్ళకి రెస్పాండ్ అంటే హియరింగ్‌కి రండి అంటే కోర్ట్ హియరింగ్‌కి రండి అని చెప్పేసనన్నారు. ఎవరిని? వీళ్ళందరిని కూడా కోర్ట్ హియరింగ్‌కి రమ్మన్నారు. ఎప్పటిలోపు? ఫెబ్ 17, 2025 ఎట్ 12 పీఎం. మధ్యాహ్నం లోపు కోర్ట్‌లో అయితే హియరింగ్‌కి అటెండ్ అవ్వండి అని చెప్పేసి వీళ్ళందరికీ అయితే సమన్స్ ఇచ్చారు. హౌవెవర్ సైటింగ్ కన్సర్న్ ఓవర్ పర్సనల్ సేఫ్టీ, ప్రయర్ ట్రావెల్ కమిట్మెంట్స్ అండ్ అదర్ లాజిస్టిక్ ఛాలెంజెస్ మెనీ ఫెయిల్ టు అటెండ్ ఇన్ పర్సన్. అయితే యూట్యూబర్స్ అండ్ ఈ కంటెంట్ క్రియేటర్స్ వీళ్ళందరూ పబ్లిక్ ఫిగర్స్ కదా! వాళ్ళకంటూ ఒక ప్రైవేట్ ట్రావెల్ కమిట్మెంట్స్ ఉన్నాయంట. అండ్ పర్సనల్ సేఫ్టీకి అలాంటివి కన్సర్న్ చేసుకొని వాళ్ళైతే రాలేదు. అంటే కోర్ట్ హియరింగ్‌కయితే రాలేదు. అల్హాబాడియా సైటింగ్ డెత్ థ్రెట్స్ రిక్వెస్టెడ్ ఎ పోస్ట్‌పోన్‌మెంట్ ఆఫ్ 3 వీక్స్. అయితే రణ్వీర్ అల్హాబాదియా ఉన్నారు కదా! ఆయనకైతే చంపేస్తామని చెప్పేసి బెదిరింపు ఫోన్ కాల్స్ అవి వచ్చినందువల్ల ఆయన రిక్వెస్ట్ చేశారంట. పోస్ట్‌పోన్ చేయండి. అంటే నా కోర్ట్ హియరింగ్‌ని పోస్ట్‌పోన్ చేయండి ఒక 3 వీక్స్ అని చెప్పేసి. ప్రాంప్టింగ్ ద కమిషన్ టు రీషెడ్యూల్ హిస్ హియరింగ్ ఆన్ మార్చ్ 6, 2025. సో, వాళ్ళని ఫస్ట్ ఎప్పుడు అటెండ్ అవ్వమని చెప్పేసనన్నారు? ఫెబ్ 17, 2025 ఎట్ 12 పీఎం. అంటే ఆఫ్టర్‌నూన్ 12కి అటెండ్ అయితే అవ్వమన్నారు. అయితే అల్హాబాదియాకి డెత్ కాల్స్ వచ్చాయంట. డెత్ థ్రెట్స్ వచ్చాయి. అంటే చంపేస్తామని చెప్పేసి బెదిరింపు కాల్స్ అవన్నీ రావడం వల్ల 3 వీక్స్ పోస్ట్‌పోన్ చేయండి అని చెప్పేసనంటే ఓకే. ఇప్పుడు అవసరం లేదులే. నెక్స్ట్ మార్చ్ 6, 2025 కల్లా అటెండ్ అవ్వండి కోర్ట్‌కి అని చెప్పేసనన్నారు. సిమిలర్‌లీ ముకీజా ఎక్స్‌ప్రెసింగ్ సేఫ్టీ కన్సర్న్ రిక్వెస్టెడ్ టు అపియర్ వర్చువల్లీ. అయితే ఇది అలహాబాదీ అయితే చెప్పారు. అయితే ముకీజా ఉన్నారు గదా! ముకీజా ఏంటి అని చెప్పేసనంటే సేఫ్టీ కన్సర్న్. ఓకే. సేఫ్టీ కన్సర్న్‌ని ఉంచుకొని అంటే బయట నేను ఆహ్, ఫిజికల్‌గా అయితే కోర్ట్‌లో అయితే హాజరుపడలేను. కాబట్టి నాకు కొంచెం వర్చువల్‌గా అటెండ్ అయ్యే ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారంట. అంటిల్ కండిషన్స్ స్టెబిలైజ్. అంటే ఏంటి ప్రెజెంట్ అయితే వాళ్ళ మీద కొంచెం అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారని చెప్పేసి ఏవైతే సమ్మన్స్ ఉన్నాయి కదా! పబ్లిక్‌లో కూడా వాళ్ళ మీద కొంచెం నెగటివిటీ అయితే స్ప్రెడ్ అయింది. కొంచెం స్టెబిలైజ్ అయ్యే వరకు కండిషన్స్ అంటే బయట కండిషన్స్ కొంచెం స్టెబిలైజ్ అయ్యే వరకు నేనైతే ఫిజికల్‌గా అయితే కోర్ట్‌కి రాలేను. నాకు కొంచెం వర్చువల్‌గా అపియర్ అయ్యే ఛాన్స్ అయితే కల్పించండి అని చెప్పేసనన్నారు ముకీజా గారు. లీడింగ్ టు హర్ హియరింగ్ బీయింగ్ మూవ్డ్ టు మార్చ్ 6థ్ యాస్ వెల్. ఓకే. సో, దట్ ముకీజా గారిది కూడా మార్చ్ 6థ్‌కి పోస్ట్‌పోన్ చేశారు. రైనా కరెంట్‌లీ ఇన్ యూఎస్. సమర్ రైనా అయితే ఇప్పుడు యూఎస్‌లో ఉన్నారంట. ఫర్ ఎ ప్రీ ప్లాన్డ్ టూర్. ఆల్రెడీ ఆయన ప్లాన్ చేసుకున్న టూరే. అంటే ఇప్పుడేదో మీరు కోర్ట్ సమన్స్ ఇచ్చారు కదా! అని చెప్పేసి నేను వెళ్ళిపోలేదు. ఆల్రెడీ నా యూఎస్ టూర్ ఏదైతే ఉందో అది ప్రీ ప్లాన్డే. అష్యూర్డ్ ద ఎన్‌సీడబ్ల్యూ ఆఫ్ హిస్ అవైలబిలిటీ అపాన్ రిటర్న్.
సో, అయితే ఆయన ఏం చెప్పారని చెప్పేసంటే అష్యూర్ చేశారు. అంటే కన్ఫర్మ్ చేశారు. సో, ఎవరికి ఎన్‌సీడబ్ల్యూకి నేను యూఎస్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత నేనైతే అవైలబుల్‌గానే ఉంటాను. అండ్ హిస్ హియరింగ్ హాస్ బీన్ సెట్ ఫర్ మార్చ్ 11, 2025. Singh on tour in Paris will return by March 10th and his hearing has also been scheduled for March 11th. ఓకే. సింగ్ ఉన్నారు గదా! ఆయన కూడా ఇప్పుడు ఎక్కడున్నారు? పారిస్ టూర్‌లో ఉన్నారంట. సో, మార్చ్ 10థ్‌న రిటర్న్ అవుతారు. అందుకని చెప్పేసి ఆయన స్కెడ్యూల్ కూడా ఎప్పుడు చేశారు? మార్చ్ 11థ్‌కయితే చేశారు. చంచలాని హూజ్ లాయర్ అపియర్డ్ ఆన్ హిస్ బిహాఫ్ సైటింగ్ ఇల్‌నెస్. అయితే చంచలాని గారి బదులు అయితే ఆయన లాయర్ అయితే అటెండ్ అయ్యారంట. ఎందుకు అని చెప్పేసంటే ఆయనకి హెల్త్ అయితే బాలేదు అని చెప్పేసనన్నారు. హాస్ బీన్ గ్రాంటెడ్ ఎ రీషెడ్యూల్ హియరింగ్ ఆన్ మార్చ్ 6థ్. సో, ఫెబ్ 17థ్‌న అయితే హెల్త్ బాలేదు కాబట్టి సో, ఈయన కూడా ఎప్పుడు మార్చ్ 6థ్‌న అయితే ఆహ్, హియరింగ్‌కి వస్తాను అని చెప్పేసనన్నారు. మీన్‌వైల్ పూజారి అండ్ బోత్రా డిడ్ నాట్ రెస్పాండ్ టు ద సమన్స్. వీళ్ళైతే రకరకాల రీజన్స్ అయితే చెప్పారు. సో, పూజారి అండ్ బోత్రా అయితే అసలు సమ్మన్స్‌కి రెస్పాండే అవ్వలేదని చెప్పేసనంట. విచ్ లెడ్ టు కండెమ్నేషన్ ఫ్రమ్ ద ఎన్‌సీడబ్ల్యూ రిజల్టింగ్ ఇన్ రీసమ్మన్ ఫర్ మార్చ్ 6థ్. సో, అయితే వీళ్ళైతే రెస్పాండ్ అవ్వలేదు ఫస్ట్ ఇచ్చిన సమ్మన్స్‌కి. సో దట్ ఎన్‌సీడబ్ల్యూ మళ్ళీ రీసమ్మన్స్ ఇచ్చింది. ఎప్పుడు అది కూడా మార్చ్ 6థ్‌న అటెండ్ అవ్వమని చెప్పేసి. Guy, who is currently abroad, have been given a hearing date of March 11th upon his return. సో, గాయ్ ఉన్నారు కదా! ఈయన కూడా ఎక్కడున్నారు? విదేశంలో ఉన్నారంట. సో, అందుకని చెప్పేసి ఆయన హియరింగ్ కూడా ఎప్పుడుంది? మార్చ్ 11థ్‌న అయితే ఉంది. రిటర్న్ వచ్చిన తర్వాత. ద ఎన్‌సీడబ్ల్యూ ఎంఫసైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ఇండివిడ్యువల్స్ సమ్మన్డ్ అండ్ ఎక్స్‌పెక్ట్స్ దెమ్ టు కంప్లీ విత్ ద రివైజ్డ్ హియరింగ్ షెడ్యూల్. అయితే ఎన్‌సీడబ్ల్యూ ఏమని చెప్పేసనందంటే ఖచ్చితంగా చెప్పింది. ఏమని చెప్పింది అంటే, సో, ఎవరైతే ఉన్నారో అంటే ఈ ఇష్యూలో ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళందరినీ కూడా సో, సమ్మన్స్‌కి సరిగ్గా రెస్పాండ్ అవ్వండి. అదే విధంగా రివైజ్డ్ స్కెడ్యూల్ ఇచ్చారు కదా! వాళ్ళ కోసం హియరింగ్‌కి. సో, కోర్ట్ హియరింగ్ అయితే రివైజ్డ్ స్కెడ్యూల్ మీ గురించే ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి అని చెప్పేసనన్నారు. టోటల్‌గా పారాగ్రాఫ్ దేని గురించి అని చెప్పేసంటే రీసెంట్‌గా కొంతమంది యూట్యూబర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్ 'ఇండియాస్ గాట్ లాటెంట్' అనే షోలో కొంచెం అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైతే ఆహ్, యూజ్ చేశారని చెప్పేసి ప్రజలందరూ అండ్ వాళ్ళ మీద కొంచెం అగ్రెసివ్‌గా అయితే ఉన్నారు. నెగటివిటీ అయితే స్ప్రెడ్ అయింది. సో దట్ అందుకని చెప్పేసి వీళ్ళందరికీ ఎన్‌సీడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ ఆహ్, సమన్స్ అయితే ఇచ్చింది. సో, సమన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అయితే ఫెబ్ 17థ్‌న పెట్టారు. సో, ఆ ఫస్ట్ హియరింగ్‌కి ఎవరు అయితే అటెండ్ అవ్వలేదో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళందరికీ కూడా రీషెడ్యూల్ ఇచ్చారు. సో, అట్‌లీస్ట్ ఆ రీషెడ్యూల్ చేసిన టైంలో అయినా సరే మీ సమ్మన్స్‌కి సరిగ్గా రెస్పాండ్ అవ్వండి. అదే విధంగా హియరింగ్‌కి అటెండ్ అవ్వండి అని చెప్పేసి చెప్పారు. పాసేజ్ బేస్ చేసుకొని ఎంసీక్యూస్ అయితే చూద్దాం. వై డిడ్ ద ఎన్‌సీడబ్ల్యూ రీషెడ్యూల్ ద హియరింగ్ ఫర్ యూట్యూబర్స్ ఆఫ్ ఇండియాస్ గాట్ లాటెంట్. అంటే ఎన్‌సీడబ్ల్యూ ఉంది గదా! సో, ఈ కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్ అందరికీ కూడా రీషెడ్యూల్ చేసింది. ఎందుకు వాళ్ళందరిని ఫస్ట్ సమ్మన్ నుంచి సెకండ్ సమ్మన్‌కి రీషెడ్యూల్ ఎందుకు చేసింది అని చెప్పేసన్నారు. దే రిక్వెస్ట్ దే రిక్వెస్టెడ్ ఎ చేంజ్ ఇన్ లొకేషన్. సో, లొకేషన్ చేంజ్ చేయమని చెప్పేసని అడిగారంట. దే ఫెయిల్డ్ టు అపియర్ డ్యూ టు ట్రావెల్ కమిట్మెంట్స్. దే ఫెయిల్డ్ టు అపియర్ డ్యూ టు సేఫ్టీ కన్సర్న్. దే హాడ్ ప్రయర్ బిజినెస్ కమిట్మెంట్స్. సో, ఏంటి దే ఫెయిల్డ్ టు అపియర్ డ్యూ టు ట్రావెల్ కమిట్మెంట్స్. సో, ఇదే కదా ఆన్సర్ మనకి పాసేజ్‌లో మెన్షన్ చేశారు. సో, ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్ వెన్ వాస్ ద ఒరిజినల్ హియరింగ్ డేట్? అంటే రీషెడ్యూల్ చేశారు. రీషెడ్యూల్ చెయ్యకముందు ఒరిజినల్ హియరింగ్ డేట్ ఏంటి అని చెప్పేసని అడిగారు. సో, ఫెబ్ 17, 2025 కదా! సో, ఫెబ్ 17, 2025 ఎట్ 12 పీఎం వాళ్ళకైతే ఫస్ట్ హియరింగ్ డేట్ అయితే ఇచ్చారు. సో, అందుకు వాళ్ళకి ట్రావెల్ కమిట్మెంట్స్ అండ్ రకరకాల కన్సర్న్స్ బట్టి ఆహ్, వాళ్ళు మాకా డేట్ కుదరలేదు. సో, రీషెడ్యూల్ చేయండి అని చెప్పేసనన్నారు. అందుకని జెప్పేసి వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వేరే స్కెడ్యూల్ వేశారు. నెక్స్ట్ వాట్ రీజన్ డిడ్ 'రణ్వీర్ అలహాబాదియా' ప్రొవైడ్ ఫర్ రిక్వెస్టింగ్ ఎ పోస్ట్‌పోన్‌మెంట్? ఎస్పెషల్లీ 'రణ్వీర్ అలహాబాదియా' ఉన్నారు గదా! సో, ఈయన ఏ రీజన్ వల్ల అంటే ఏ రీజన్ చెప్పి పోస్ట్‌పోన్‌మెంట్‌కి రిక్వెస్ట్ చేశారు అని చెప్పేసన్నారు. ఇల్‌నెస్, ట్రావెల్ కమిట్మెంట్స్, డెత్ థ్రెట్స్, ప్రియర్ వర్క్ కమిట్మెంట్స్ అండ్ నన్. సో, ఎస్పెషల్లీ 'రణ్వీర్ అలహాబాదియా' ఉన్నారు కదా! సో, ఆయనకి డ్రెత్ డెత్ థ్రెట్స్ అంటే బెదిరింపు కాల్స్ రావడం వల్లే కదా! ఆయన రీషెడ్యూల్‌కి ఆహ్, రిక్వెస్ట్ చేశారు. నెక్స్ట్ వెన్ వెన్ హాస్ సామీ రైనాస్ హియరింగ్ బీన్ రీషెడ్యూల్డ్? సో, సామీ రైనా రీషెడ్యూల్ ఎప్పుడు అని చెప్పేసని అడిగారు. సో, ఎప్పుడు మార్చ్ 6థ్‌న, ఫెబ్ 17థ్ అండ్ మార్చ్ 11థ్, మార్చ్ 6థ్. సో, కొంతమంది 2024 అసలు కానే కాదు.
సో, ఫస్ట్ వాళ్ళిచ్చిన హియరింగ్ డేట్ ఫెబ్ 17. సో, ఇది కూడా తీసేద్దాం. సో, కొంతమందికి మార్చ్ 17 ఇచ్చారు. కొంతమందికి మార్చ్ 11 ఇచ్చారు. సో, ఎస్పెషల్లీ సమై రైనా ఉన్నారు కదా! సమై రైనాకి హియరింగ్ డేట్ ఎప్పుడు అని చెప్పేసనంటే ఆయనది మార్చ్ 6 కాదు. సో, ఎప్పుడయింది? సో, మార్చ్ 11. నెక్స్ట్ విచ్ యూట్యూబర్ డిడ్ నాట్ రెస్పాండ్ టు ద సమ్మన్స్ లీడింగ్ టు ఎ రీసమ్మన్. సో, ఇద్దరు యూట్యూబర్స్ అయితే అసలు సమ్మన్స్‌కి రెస్పాండే అవ్వలేదు. కొంతమందయితే ఇల్‌నెస్ కాజ్ చూపించి వేరే ఊరెళ్తున్నాము ఇలా అని చెప్పేసి అబ్రాడ్ టూర్‌లో ఉన్నాము అండ్ థ్రెటనింగ్ కాల్స్ వల్ల అని చెప్పేసి చెప్పారు. బట్ ఇద్దరైతే మాత్రం అసలు సమ్మన్స్‌కి రెస్పాండే అవ్వలేదు. సో, ఎవరు వాళ్ళు అని చెప్పేసని అడిగారు. ఎవరు? అపూర్వ ముఖిజా, సౌరభ్ బాత్రా, జస్‌ప్రీత్ సింగ్, ఆశీష్ చంచలాని. సో, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు? సౌరభ్ బాత్రా కదా! ఓకే. నెక్స్ట్ చూద్దాం. వాట్ డిడ్ ద ఎన్‌సీడబ్ల్యూ ఎంఫసైజ్ రిగార్డింగ్ ద సమ్మన్డ్ ఇండివిడ్యుయల్స్. సో, సమ్మన్స్ ఇచ్చారు కదా! సో, ప్రతి ఒక్కళ్ళకి అంటే ఎవరైతే 'ఇండియాస్ గాట్ టాలెంట్'లో పార్టిసిపేట్ చేసి కొంచెం వాళ్ళ మీద అగ్రెసివ్‌నెస్ వచ్చిందో, ఆ యూట్యూబర్స్ అందరికి ఏం చెప్పింది? ఏమని ఎంఫసైజ్ చేసింది? సో, మీ రిక్వెస్ట్‌ని మన్నించి మేము రీషెడ్యూల్ చేసాం కదా! సో, ఖచ్చితంగా దానికి అయితే రెస్పాండ్ అవ్వండి అని చెప్పేసి చెప్పారు కదా! సో, ఏమిచ్చారు? కోఆపరేషన్ విత్ ద రీషెడ్యూల్ హియరింగ్ డేట్స్, ఇమ్మీడియేట్ అపియరెన్స్. ఇమ్మీడియేట్ అపియరెన్స్ అయితే వాళ్ళేమనల ఫెబ్ 17. సో, ఫెబ్ 17 వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్పారు. సో దట్ వాళ్ళకి అనుగుణంగానే రీషెడ్యూల్ చేశారు గాబట్టి. వర్చువల్ అపియరెన్స్ ఫర్ సేఫ్టీ కన్సర్న్, పోస్ట్‌పోన్‌మెంట్ ఆఫ్ ద హియరింగ్ అంటిల్ ఫర్దర్ నోటీస్. సో, వర్చువల్ అపియరెన్స్ అయితే ఒక్కళ్ళే అడిగారు. సో, దానికి అదేంటి వాళ్ళు ఒప్పుకోలేదు సంథింగ్ ఇలా. సో, ఏంటది కోఆపరేషన్ విత్ ద రీషెడ్యూల్ హియరింగ్ డేట్స్. అంటే ఎన్‌సీడబ్ల్యూ రీషెడ్యూల్ చేసిన సమ్మన్స్ గురించి ఏం చెప్పింది అని చెప్పేసంటే, సో, రీషెడ్యూల్ చేసాము మీ రిక్వెస్ట్‌లని మన్నించి. సో, దానికి తగ్గట్టు మీరు వాళ్ళ రీషెడ్యూల్‌కి కొంచెం రెస్పాన్సిబుల్‌గా ఉండండి అని చెప్పేసని. కోఆపరేషన్ విత్ ద రీషెడ్యూల్డ్ హియరింగ్ డేట్స్. సో, ఆన్సర్ ఏమవుతుంది? సో, ఆన్సర్ ఏ అవుతుంది. సో, ఇక్కడ ఆన్సర్‌లున్నాయి. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వెషన్స్ చూద్దాం. సో, కాలమ్ బేస్డ్ మ్యాచింగ్ అనమాట. సో, కాలమ్ బేస్డ్ మ్యాచింగ్ మాక్సిమం మనం ఎస్‌బీఐ అండ్ ఐబీపీఎస్‌లో చూస్తూనే ఉంటాం. చూద్దాం ఇది కాలమ్ బేస్డ్ మ్యాచింగ్. సో, నేను చదువుతుంటాను. నా వెనకాల ఫాలో అవ్వండి. మెనీ బిజినెసెస్ ఆర్ షిఫ్టింగ్ టు డిజిటల్ మార్కెటింగ్. సో, చాలా బిజినెస్‌లో ఎక్కడి నుంచి షిఫ్టింగ్ టు డిజిటల్ మార్కెటింగ్. సో, షిఫ్టింగ్ టు అని చెప్పేసంటే ఫిజికల్ మార్కెటింగ్ లేదా అని చెప్పేసంటే ఉంది. బట్ దాంతో పాటు డిజిటల్ మార్కెటింగ్‌కి షిఫ్ట్ అవుతున్నారంట. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ జెలో ఫర్ మోర్ టార్గెటెడ్ అడ్వర్టైజ్‌మెంట్. మెనీ కంపెనీస్ ఆర్ ఇంక్రీజింగ్ దేర్ ఆన్‌లైన్ ప్రెజెన్స్. సో, ఇది దీనికి మ్యాచింగ్ లేదు. ఏ 1 అండ్ ఇది కొంచెం మ్యాచింగ్‌గానే ఉంది. నెక్స్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ మెథడ్స్ ఆర్ స్టిల్ రిలవెంట్ ఇన్ సర్టెన్ ఇండస్ట్రీస్. సో, చూద్దాం. ఇది మ్యాచ్ అయింది కాబట్టి ఈ 2 వదిలేస్తే ట్రెడిషనల్ మార్కెటింగ్ మెథడ్స్ ఆర్ స్టిల్ రిలవెంట్ ఇన్ సర్టెన్ ఇండస్ట్రీస్ అని చెప్పేసనన్నారు. చూద్దాం. మెనీ కంపెనీస్ ఆర్ ఇంక్రీజింగ్ దేర్ ఆన్‌లైన్ ప్రెజెన్స్. సో, ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్ అని చెప్పేసనంటే మనం ఏదైతే ఫిజికల్ మార్కెటింగ్ ఉందో అది ట్రెడిషనల్ మార్కెటింగ్ అని చెప్పేసనంటే. సో, డిజిటల్ మార్కెటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఐదర్ మనం ఎక్కువ యూజ్ చేసే సోషల్ మీడియా నుంచి గానీ, లేకపోతే ఎనీ ఇంటర్నెట్ మీడియం నుంచి మనం ఎక్కువ యాడ్స్ గాని, అలాంటి మార్కెటింగ్ ప్రొవైడ్ చేస్తే దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసని అంటాం కదా! సో, ట్రెడిషనల్ మార్కెటింగ్ అని చెప్పేసంటే పాంప్లెట్స్ అని, లేకపోతే హోర్డింగ్స్ అట్లాంటివి ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో వస్తాయి. మెథడ్స్ ఆర్ స్టిల్ రిలవెంట్ ఇన్ సర్టెన్ ఇండస్ట్రీస్. మెనీ కంపెనీస్ ఆర్ ఇంక్రీజింగ్ దేర్ ఇదేమో ఆన్‌లైన్ గురించి చెప్తున్నారు. ఇది ఆఫ్‌లైన్. సో, కాబట్టి రెండిటికి మ్యాచ్ లేదు. బిజినెస్ బిజినెస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ బిల్డింగ్ కస్టమర్ రిలేషన్‌షిప్స్ ఆన్‌లైన్. సో, ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే అసలు ఆన్‌లైనే కాదు. సో, ఈ 2 కానే కాదు. Digital ads are becoming more interactive. Companies are still relying on టీవీ అండ్ ప్రింట్ యాడ్స్ అని చెప్పేసనన్నారు. సో, ఇక్కడేంటిది ట్రెడిషనల్ మార్కెటింగ్ మెథడ్స్ ఆర్ స్టిల్ రిలవెంట్ ఇన్ సర్టెన్ ఇండస్ట్రీస్. సో, రిలవెంట్ అని చెప్పేసనన్నారు. అంతేగాని ఓన్లీ దాని మీదే రిలయింగ్ ఆన్ అని చెప్పేసంటే డిపెండ్స్ ఆన్. అంటే ఏంటి కంపెనీస్ అనేవి టీవీ అండ్ ప్రింట్ యాడ్స్. టీవీ అండ్ ప్రింట్ యాడ్స్ అని చెప్పేసంటే చెప్పాను కదా! ఈ పాంప్లెట్స్ అని లేకపోతే హోర్డింగ్స్ పెట్టడం. సో, ఇలాంటి వాటిల్ని ప్రింట్ యాడ్స్ అని చెప్పేసనంటారు. టీవీ అండ్ ప్రింట్ యాడ్స్ ఇవన్నీ కూడా దేంట్లోకొస్తాయి? ట్రెడిషనల్ మార్కెటింగ్‌లోకొస్తాయి. బట్ కంపెనీస్ ఆర్ స్టిల్ ఇక్కడేమన్నారు ట్రెడిషనల్ మార్కెటింగ్ మెథడ్స్ ఆర్ స్టిల్ ఇన్ రిలవెంట్ ఇన్ సర్టెన్ ఇండస్ట్రీస్. అంటే
దానికి సంబంధించినట్టుగా ఉన్నాయి. అంతేగాని దానికి డిపెండ్ అవుతున్నాయి అని చెప్పేసనన్నారా? సో, లేదు గాబట్టి దీనికి నన్ ఏది మ్యాచ్ అయినట్టు అనిపించలేదు. నెక్స్ట్ ఇది చూద్దాం. థర్డ్‌ది. సోషల్ మీడియా మార్కెటింగ్ ఈస్ గ్రోయింగ్ రాపిడ్‌లీ. సో, సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి? నథింగ్ బట్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసని అర్థం. అంటే మనకి సోషల్ మీడియా ఈ లైక్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అండ్ వీటిలో యాడ్స్ ఎక్కువ ఇస్తాం కదా! అది సోషల్ మీడియా మార్కెటింగ్ అని చెప్పేసనంటే చూద్దాం. ఇది మ్యాచ్ అయింది కాబట్టి సో, ఇవన్నీ కూడా ఆన్‌లైన్ దాని గురించే కదా! చూద్దాం. సోషల్ మీడియా మార్కెటింగ్ ఈస్ గ్రోయింగ్ రాపిడ్‌లీ. మెనీ కంపెనీస్ ఆర్ ఇంక్రీజింగ్ దేర్ ఆన్‌లైన్ ప్రెజెన్స్. Businesses are investing in building customer relationships online. Digital ads are becoming more interactive. So companies are still relying on TV and print ads. సో ఇది అసలు మ్యాచే అవుద్ది దీనికి. సో సోషల్ మీడియా మార్కెటింగ్ ఈస్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ అని చెప్పేసనన్నారు. మెనీ కంపెనీస్ ఆర్ ఇంక్రీజింగ్ దేర్ ఆన్‌లైన్ ప్రెజెన్స్. సోషల్ మీడియా మార్కెటింగ్ ఈస్ గ్రోయింగ్ ర్యాపిడ్లీకిను మెనీ కంపెనీస్ ఆర్ ఇంక్రీజింగ్ దేర్ ఆన్‌లైన్ ప్రెజెన్స్. హ్మ్. మెన్షన్ చేయలేదుగా. సో, సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ బిజినెసెస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ పబ్లిక్ ఇ ఇ ఇన్వెస్టింగ్ ఇన్ బిల్డింగ్ కస్టమర్ రిలేషన్‌షిప్స్ ఆన్‌లైన్. డిజిటల్ యాడ్స్ ఆర్ బికమింగ్ మోర్ ఇంటరాక్టివ్. సో, ఏది కరెక్ట్ మ్యాచ్ అయింది? సో, దీనికి ఐదర్ బిజినెసెస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ బిల్డింగ్ కస్టమర్ రిలేషన్‌షిప్స్ అండ్ డిజిటల్ యాడ్స్ ఆర్ బికమింగ్ మోర్ ఇంటరాక్టివ్. సో, దీనికిది ఇది ఇక్కడ మనకి మ్యాచ్ అయింది. సో, డిజిటల్ యాడ్స్ ఆర్ బికమింగ్ మోర్ ఇంటరాక్టివ్ ఎందుకు సెట్ అవ్వలేదు అని చెప్పేసనంటే, డిజిటల్ యాడ్స్ ఓకే. సోషల్ మీడియా మార్కెటింగ్ ఈస్ గ్రోయింగ్ రాపిడ్లీ. ఇది ఓకే. సో, దీనికి సేమ్ ఒకటే మీనింగ్ ఉందిగా. సో, డిజిటల్ యాడ్స్ ఆర్ బికమింగ్ మోర్ ఇంటరాక్టివ్. సో, ఇది ఏంటిది? ఇది ఈ సెంటెన్స్‌లు 2 సిమిలర్‌గా ఉన్నాయి. సో, సిమిలర్‌గా ఉన్నది మ్యాచింగ్ అని చెప్పేసనంటే, ఇది యొక్క మనకి కాజ్, దీని యొక్క ఎఫెక్ట్ అయితే ఇది. సో, అందుకని చెప్పేసి ఇది కరెక్ట్ మ్యాచింగ్ అని చెప్పేసనన్నాను నేను. నెక్స్ట్ కాలమ్ చూద్దాం. సో, మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇంక్రీజింగ్ దేర్ ఫోకస్ ఆన్ ఎంప్లాయీ వెల్ బీయింగ్. సో, మెనీ ఆర్గనైజేషన్స్ అంటే నథింగ్ బట్ కంపెనీస్. కంపెనీస్ అనేవి ఎంప్లాయీస్ వెల్ బీయింగ్ యొక్క ఫోకస్ చేస్తున్నాయని చెప్పేసనంట. అంతే కదా! ఎంప్లాయీ వెల్ బీయింగ్ అంటే ఎంప్లాయీ సరిగ్గా ఉంటే వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ అంతా బానే ఉంటుంది. సో, కాబట్టి చాలా కంపెనీస్ మెనీ ఆర్గనైజేషన్స్ అనేవి సో, ఎంప్లాయీ యొక్క వెల్ బీయింగ్‌కి మోర్ ఫోకస్ చేస్తున్నాయంట. అంటే దానికి ప్రయారిటీ ఇస్తున్నాయి అని చెప్పేసని అర్థం. Companies are often offering wellness programs and mental health support. Work-life balance is improving due to flexible working conditions. సో, వెల్ బీయింగ్‌లో మనకేంటిది వెల్ బీయింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఫిజికల్ అండ్ మెంటల్ వెల్‌నెస్ కోరుకోవడమే కదా! సో, ఇది ఓకే మ్యాచ్ అయింది. సో, వర్క్ లైఫ్ బ్యాలన్స్ గురించి మాట్లాడలేదు కాబట్టి సో, ఇది కాదు. ఎంప్లాయీ రిటెన్షన్ ఈస్ బీయింగ్ ఇంప్రూవ్డ్ బై ఆఫరింగ్ హైయర్ సాలరీస్. ఇది వెల్ బీయింగ్ ఇది హైయర్ సాలరీస్. సో, ఇది దీనికి మ్యాచ్ అవ్వలేదు. రిమోట్ వర్క్ ఆప్షన్స్ ఆర్ మేకింగ్ ఇట్ ఈజియర్ ఫర్ ఎంప్లాయీస్ టు స్టే లాంగర్ ఇన్ జాబ్. సో, రిమోట్ వర్క్ ఆప్షన్స్ స్టే లాంగర్ ఇన్ జాబ్స్ అది వెల్ బీయింగ్‌లోకొస్తుందా? రాదుగా. నెక్స్ట్ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద రైజ్ ఇన్ సెవరల్ ఇండస్ట్రీస్. సో, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఉంది కదా! సో, అదనేది సో, చాలా ఇండస్ట్రీస్‌లో కొంచెం పెరుగుతూ ఉంది అని చెప్పేసనన్నారు. చూద్దాం మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇంక్రీజింగ్ దేర్ ఫోకస్ ఆన్ ఎంప్లాయీ వెల్ బీయింగ్. సో, అంటే ఏంటి కంపెనీస్ ఆర్ ఆఫరింగ్ వెల్‌నెస్ ప్రోగ్రామ్స్ సరిపోయిందిగా. సో, ఎంప్లాయీ వెల్ బీయింగ్‌కి ఫోకస్ చేస్తున్నాయి. అందుకని చెప్పేసి అవేంటవి? సో, ఆఫరింగ్ వెల్‌నెస్ ప్రోగ్రామ్స్ అండ్ మెంటల్ హెల్త్ సపోర్ట్‌కి కొన్ని వెల్‌నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాయంట. సో, ఏంటిది? ఇది మ్యాచ్ అయింది. సమ్ ఎంప్లాయీస్ ప్రిఫర్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. సో, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అని చెప్పేసనంటే, వాళ్ళకి ఎప్పుడైతే వీలుంటుందో అప్పుడు వర్క్ చేయడానికి. అఫ్‌కోర్స్ వాళ్ళు 8 అవర్సే వర్క్ చేస్తారు. లేకపోతే వాళ్ళకి నచ్చిన టైంలో వర్క్ చేస్తారు. కానీ ఇచ్చిన వర్క్ అయితే ఫినిష్ చేస్తారు. సో, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. వర్క్ లైఫ్ బ్యాలన్స్ ఈస్ ఇంప్రూవింగ్ డ్యూ టు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ కండిషన్స్. ఓకే. సో, క్లియర్‌గా ఈ 2 మ్యాచింగ్ అని తెలుస్తుంది. ఎందుకు? ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ వల్ల వర్క్ లైఫ్ బ్యాలన్స్ అనేది పెరుగుతుంది అని చెప్పేసన్నారు. సో, అందుకని చెప్పేసి సో, సమ్ ఎంప్లాయీస్ కొంతమంది ఎంప్లాయీస్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్‌కి ప్రిఫర్ చేస్తారు. సో, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ వల్ల వర్క్ లైఫ్ బ్యాలన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, ఈ 2 మ్యాచింగ్. ఓకే. కంపెనీస్ ఆర్ ఆఫరింగ్ ఇన్సెంటివ్స్ టు రిటైన్ టాప్ టాలెంట్. ఏంటి ఇన్సెంటివ్స్ అని చెప్పేసంటే ప్రోత్సాహకాలు అని చెప్పేసంటాం కదా! అది. అంటే ఏంటి కొన్ని కంపెనీస్ ఆహ్,
ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయర్స్‌కి ఇన్సెంటివ్స్ ఇస్తాయంట టు రిటైన్ టాప్ టాలెంట్. అంటే టాప్ టాలెంట్‌ని ప్రోత్సహించడానికి. ఎంప్లాయీ రిటెన్షన్ ఈస్ బీయింగ్ ఇంప్రూవ్డ్ బై ఆఫరింగ్ హైయర్ సాలరీస్. సో, పక్కా ఈ 2 మ్యాచ్ అయిపోతుందిగా. సో, అంటే ఏంటి? సో, ఎంప్లాయీస్ రిటెన్షన్ ఈస్ బీయింగ్ ఇంప్రూవ్డ్ బై ఆఫరింగ్ హైయర్ సాలరీస్. సో, హైయర్ సాలరీస్ ఇవ్వడం ద్వారా అంటే వాళ్ళకి ఎక్కువ పే చేయడం ద్వారా ఏం చేస్తారు? సో, వాళ్ళ టాలెంట్‌ని గుర్తించి కొంచెం ఎక్కువ సాలరీస్ ఇస్తున్నారనుకో. సో, వాళ్ళు అదే ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి ఇష్టపడతారుగా. సో, సింపుల్. ఇది మ్యాచింగ్. దిస్ వన్ మ్యాచింగ్ అండ్ దిస్ వన్ మ్యాచింగ్. క్లియర్‌గా మెన్షన్ చేస్తాను మీకు. సో, మనకి మ్యాచింగ్ ఏది సెట్ అయింది? మెన్షన్ చేస్తాను. ఏది మ్యాచింగ్? దిస్ ఫస్ట్ వన్ ఏ ఇది, ఇది మ్యాచింగ్. నెక్స్ట్ కాలమ్‌కెళ్దాం. ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అడాప్టింగ్ టు డిజిటల్ టూల్స్ అండ్ రిసోర్సెస్. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అడాప్టింగ్ అంటే తీసుకుంటుంది డిజిటల్ టూల్స్ అండ్ రిసోర్సెస్. ఆన్‌లైన్ కోర్సెస్ ఆర్ బికమింగ్ మోర్ పాపులర్ అండ్ అఫోర్డబుల్. సో, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో డిజిటల్ టూల్స్ అండ్ డిజిటల్ రిసోర్సెస్‌ని అడాప్ట్ చేసుకుంటుందంట. ఆన్‌లైన్ కోర్సెస్ ఆర్ బికమింగ్ మోర్ పాపులర్ అండ్ అఫోర్డబుల్. సో, ఆన్‌లైన్ కోర్సులనేవి పాపులర్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా చాలా అఫోర్డబుల్‌గా ఉన్నాయి అని చెప్పేసనన్నారు. డిజిటల్ టూల్స్ ఆర్ బీయింగ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ట్రెడిషనల్ క్లాస్ రూమ్స్. డిజిటల్ అంటే ఇక్కడ మనకేదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో డిజిటల్ టూల్స్‌ని, రిసోర్సెస్‌ని అడాప్ట్ చేసుకుంటుంది అని చెప్పేసనన్నారు. అదేవిధంగా డిజిటల్ టూల్స్ ఆర్ బీయింగ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ట్రెడిషనల్ క్లాస్ రూమ్స్. సో, డిజిటల్ టూల్స్ అనేవి ఆహ్, ట్రెడిషనల్ క్లాస్ రూమ్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో 2 కలిపి ఉండాలి అని చెప్పేసనంటున్నారు. స్టూడెంట్స్ ఆర్ డిమాండింగ్ మోర్ ఇంటరాక్టివ్ అండ్ ఎంగేజింగ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. సో, అడాప్ట్ చేసుకుంటున్నాయి అండ్ దీనికి సంబంధమే లేదు. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఆఫర్స్ మోర్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ లెర్నింగ్. సో, ఎందుకు అడాప్ట్ చేసుకుంటున్నాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ అడాప్ట్ చేసుకుంటుంది అని చెప్పేసంటే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఆఫర్స్ మోర్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ లెర్నింగ్. దెర్ ఈస్ రెసిస్టెన్స్ టు ఈ-లెర్నింగ్ ఇన్ మెనీ రీజియన్స్. సో, ఈ-లెర్నింగ్‌కి రెసిస్టెంట్‌గా ఉన్నాయంట చాలా రీజియన్స్‌లో. చూద్దాం. ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ అడాప్టింగ్ డిజిటల్ టూల్స్ అండ్ రిసోర్సెస్. సో, డిజిటల్ టూల్స్ ఆర్ బీయింగ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ట్రెడిషనల్ క్లాస్ రూమ్స్. అంటే అడాప్ట్ చేసుకుంటున్నాయంట. చాలా ఎడ్యుకేషన్ సిస్టము డిజిటల్ టూల్స్‌ని అండ్ రిసోర్సెస్‌ని అడాప్ట్ చేసుకుంటుంది. డిజిటల్ టూల్స్ ఆర్ బీయింగ్ అంటే ఏవైతే డిజిటల్ టూల్స్ ఉన్నాయో అవి క్లాస్ రూమ్‌తో కలగలిపి ఉన్నాయి. అంటే ట్రెడిషనల్ క్లాస్ రూమ్ అండ్ డిజిటల్ టూల్స్ 2 కలగలిపి ఉన్నాయి. సో, ఇది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ మెనీ టీచర్స్ ఆర్ స్టిల్ రిలక్టెంట్ టు అడాప్ట్ టెక్నాలజీ ఇన్ క్లాస్ రూమ్. సో, చాలా మంది టీచర్స్ ఆర్ స్టిల్ రిలక్టెంట్ టు అడాప్ట్. సో, రిలక్టెంట్ అంటే మీనింగ్ ఏంటంటే అన్‌విల్లింగ్‌గా ఉండడం. సో, అడాప్ట్ టెక్నాలజీ ఇన్ ద క్లాస్ రూమ్. సో, టీచర్స్ అనేవారు రిలక్టెంట్‌గా ఉన్నారంట. దేనికి? టెక్నాలజీని. అంటే ఏదైతే క్లాస్ రూమ్‌లో మనం డిజిటల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి వాళ్ళైతే రెడీగా లేరంట. స్టూడెంట్స్ ఆర్ డిమాండింగ్. సో, వాళ్ళు రెడీగా లేరు అని చెప్పేసనన్నారు గానీ, స్టూడెంట్స్ డిమాండ్ చేశారు అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదుగా. సో, అంటే మ్యాచ్ అవ్వదు. మోర్ ఇంటరాక్టివ్ అండ్ ఎంగేజింగ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇక్కడ టీచర్స్ రిలక్టెంట్‌గా ఉన్నారు. అన్ టీచర్స్ రిలక్టెంట్‌గా ఉన్నారు అని చెప్పేసంటే, స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు అనేది అవ్వదుగా. నెక్స్ట్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఆఫర్ మోర్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ లెర్నింగ్. అఫ్‌కోర్స్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. సో, దానికి టీచర్ యొక్క రిలక్టెన్స్‌కి సంబంధం లేదుగా. దెర్ ఈస్ రెసిస్టెన్స్ టు ఈ-లెర్నింగ్ ఇన్ మెనీ రీజియన్స్. సో, ఇది దీనికి దేనితోనూ మ్యాచ్ అవ్వలేదు. ఓకే. సో, దేంట్లోనే ఇది మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ సమ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆర్ ఫుల్లీ స్విచ్చింగ్ టు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్స్. కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ కంప్లీట్‌గా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఇన్ ద సెన్స్ డిజిటల్ టూల్స్ అండ్ వాళ్ళు డిజిటల్ బోర్డ్స్, డిజిటల్ టూల్స్ అండ్ డిజిటల్ టెక్నాలజీతోనే అదేంటి కంప్లీట్‌గా ఫుల్‌గా సో, దానికి స్విచ్ అయ్యారు. అంటే ఇక్కడ నుంచి అంటే ట్రెడిషనల్ క్లాస్ రూమ్ నుంచి సో, ఆన్‌లైన్ దానికైతే స్విచ్ అయ్యారు అని చెప్పేసనందాం. చూద్దాం. సో, ఎందుకు స్విచ్ అయ్యారు అని చెప్పేసంటే స్టూడెంట్స్ ఆర్ డిమాండింగ్. సో, స్టూడెంట్ డిమాండ్ చేశారనా? లేకపోతే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఆఫర్స్ మోర్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ లెర్నింగా? దేర్ ఈస్ రెసిస్టెన్స్. సో, ఇది అవ్వే అవ్వదు. సో, దీనికి. సో, స్టూడెంట్ డిమాండ్ చేశారు అనే దానికన్నా సో, సమ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆర్ ఫుల్లీ స్విచ్చింగ్ టు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్. ఎందుకు? ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఆఫర్స్ మోర్ ఫ్లెక్సిబిలిటీ కదా! సో, ఇది మ్యాచింగ్. సో, మీకిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఏది మ్యాచ్ అయిందో. సో, మనకేంటిది ఫస్ట్‌కి అండ్ బికి మ్యాచింగ్ అండ్ ఈ సెకండ్‌ది ఉంది కదా! సెకండ్‌దయితే ఏది మ్యాచ్ అవ్వలేదు. అండ్ ఇది.
థర్డ్ ఉంది కదా! థర్డ్ దీనికి, దీనికి మ్యాచ్ అయింది. సో, ఎందుకు వాళ్ళు ఫుల్‌గా కంప్లీట్‌గా ఆన్‌లైన్‌కి స్విచ్ అయ్యారు? ఎందుకు అని చెప్పేసంటే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి. సో, ఫ్రెండ్స్ మాక్ టెస్ట్‌ల కోసమైతే అనౌన్స్ చేశా కదా! 3 మాక్ టెస్ట్‌లయితే కండక్ట్ చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు 3 మాక్ టెస్ట్‌లు అటెంప్ట్ చేసి, సో, యావరేజ్ స్కోర్ బేస్ చేసుకొని మేము చిన్న రివార్డ్ అయితే ఇస్తాము. మన ఛానెల్‌కి టెక్నికల్ సపోర్ట్ అండ్ స్పాన్సర్ చేస్తున్నదైతే S11 సొల్యూషన్స్. S11 సొల్యూషన్స్ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ అండ్ యాప్ డెవలప్‌మెంట్ కంపెనీ. ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేద్దాం. సో, ఆల్ ది బెస్ట్ గైస్. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మాక్ టెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే జాయిన్ అవ్వండి. మాక్ టెస్ట్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద అండ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్‌లో అయితే పెడతాను. సో, మాక్ టెస్ట్ అనేది ఎవ్రీ మాక్ టెస్ట్ 24 అవర్స్ మాత్రమే లైవ్ యాక్టివేషన్‌లో ఉంటుంది. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ స్టే మోటివేటెడ్, కీప్ ప్రాక్టీసింగ్. హ్యాపీ లెర్నింగ్. బై.